ఈ భౌతిక విశ్వంలో బ్రహ్మ కూడా జన్మ మృత్యు జర వ్యాధి ప్రక్రియకు అతీతుడు కాదు. కానీ బ్రహ్మ భగవంతుని ప్రత్యక్ష సేవలో నెలకొని ఉండటం చేత అతడు ముక్తిని సాధించును. ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన సన్యాసులు భౌతిక జగత్తులోని అత్యున్నత లోకమైన బ్రహ్మలోకానికి వెళతారు. ఆ లోకము 14 లోకాలకు ముకుటం వంటిది. ఏమైనను కాలక్రమంలో ప్రకృతి నియమానుసారం బ్రహ్మలోకంలోని బ్రహ్మ మరియు అక్కడ లోకవాసులు కూడా మరణిస్తారు. మనము కొన్ని లక్షల వేల సంవత్సరాలు జీవించిన మరణాన్ని తప్పించుకోలేము. తర్వాత విశ్వమంతటా సృష్టి లయాలనే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. అవ్యక్త్వాద్వ్యక్తయ సర్వాః ప్రభవంత్య హరాగమే రాత్ర్యాగమే ప్రళీయంతే తత్రైవావ్య అవ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తము చెంది పిదప అతని రాత్రి ఆరంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు అని భగవద్గీత 8వ అధ్యాయం 18వ శ్లోకంలో చెప్పబడింది. ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకోనంత వరకు ఎవరునూ ఈ జన్మ మృత్యువుల సృష్టిలయముల ప్రక్రియ నుండి తప్పించుకోలేరు. బ్రహ్మ ఒకరోజు పూర్తవగానే సమస్త లోకాలు పూర్తిగా జలమయము అగును. బ్రహ్మ తిరిగి మేల్కొనగానే తిరిగి సృష్టి ఆరంభమగును. అహర్ అనగా బ్రహ్మ యొక్క పగలు అనగా 12 గంటలను సూచించును. ఆ సమయంలో ఈ భౌతిక లోకాలన్నీ తిరిగి కనిపించును. రాత్ర్యాగమే అను పదము బ్రహ్మ యొక్క రాత్రి సమయము ఆసన్నమయ్యను అని సూచించును. ఈ రాత్రి సమయంలో లోకాలన్నీ కనిపించకుండా పోవును. ఎందుకనగా అవన్నీ పూర్తిగా జలములో లయమైపోవును. ఇదియే భౌతిక జగత్తు యొక్క స్వభావం. భూతగ్రామ సా ఏవాయం భూత్వా భూత్వా ప్రళీయతే రాత్ర్యాగమే సహ పార్థ ప్రభవత్యా హరాగమే. బ్రహ్మదేవుని పగటి సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరలా వ్యక్తమగురు. అతనికి రాత్రి ఆరంభమైనదే వివసులై నశింతురు. బ్రహ్మ పగటి పూట మేల్కొని ఉన్నప్పుడు జీవులందరూ మేల్కొని ఉంటారట, కనబడతారట. ఆయన నిద్రపోతే జీవులన్నీ నశించిపోతారు అని చెప్పబడింది భగవద్గీత 8వ అధ్యాయం 19వ శ్లోకంలో. మనము ప్రళయాన్ని వాంఛింపకున్నను అది సంభవించును. బ్రహ్మ రాత్రి సమయంలో సృష్టి సమస్తము జల ప్రవాహంలో మునిగిపోవును. బ్రహ్మ పగటి సమయంలో క్రమంగా సృష్టి తిరిగి ఆరంభమగును. ఉదాహరణకు ఈ లోకము 3 వంతులు నీటితో నిండి ఉండును. పగలు ఆరంభమవుతున్న కొలది నీరు పూర్తిగా తగ్గుతూ చివరికి ఇంకిపోయి కేవలం భూమి మిగులును. ఇది ప్రకృతి యొక్క ప్రక్రియ. పరస్తస్మాస్తు భావోన్యో అవ్యక్తో వ్యక్సాసనః సనాతనః యః సా సర్వేషు భూతేషు నశ్యత్సు నా వినశ్యతి. ఈ వ్యక్తావ్యక్త జగత్తునకు అతీతమైన శాశ్వతమైన మరి యొక్క అవ్యక్త ప్రకృతి కలదు. అది పరమ ఉత్కృష్టమును నాశరహితమును అయి ఉన్నది. ఈ భౌతిక జగత్తునందు గల సమస్తము నశించినను అది మాత్రము యథాతథముగా నిలిచి ఉండును అని భగవద్గీత 8వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పబడింది. ఈ విశ్వపు వెడల్పును గణించలేము. ఇలాంటి విశ్వాలు భౌతిక జగత్తులో అసంఖ్యాముఖంగా ఉండును. ఈ భౌతిక లోకం పైన ఆధ్యాత్మిక జగత్తు ఉండును. అక్కడి లోకాలన్నీ శాశ్వతమైనవి. అక్కడి జీవితం కూడా శాశ్వతమైనది. సమస్త సృష్టిలో ఈ భౌతిక జగత్తు కేవలం 4వ వంతు మాత్రమే. ఏకాంశేన స్థితో జగత్. భగవద్గీత 10వ అధ్యాయం 42వ శ్లోకంలో ఏకాంశేన అనగా సమస్త సృష్టి. ఈ భౌతిక జగత్తు కేవలం 4వ వంతు మాత్రమే. మిగతా 3 వంతులు దానికి ఆవలగల ఆధ్యాత్మిక జగత్తు బంతిలా పొరచే కప్పబడి ఉంటుంది. ఈ పొర లక్షలాది మైళ్ళు విస్తరిస్తూ పోవును. ఎప్పుడైతే ఈ పొరను ఛేదించుకొని వెడతామో అప్పుడే ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించగలుగుదము. ఆ లోకము శాశ్వతమైనది, విశాలమైనది,
పరస్తస్మాస్తు భావోస్య, ఏమైనను మరొక ప్రకృతి కలదు. భావ అనగా మరి ఒక ప్రకృతి. మనకు కేవలం ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన అనుభవం మాత్రమే కలదు. కానీ ఈ ప్రకృతికి అతీతంగా ఆధ్యాత్మిక ప్రకృతి కలదు. అది శాశ్వతమైనది, దివ్యమైనది అని భగవద్గీత నుండి మనము తెలుసుకోగలము. మనం నిజానికి శాశ్వత ప్రకృతికి చెందినవారం. ఎందుకంటే మనము శాశ్వత ఆత్మస్వరూపము కాబట్టి. కానీ ప్రస్తుతం మనము భౌతిక శరీరం చేత కప్పబడి ఉన్నాం. కనుకనే మనము ఈ భౌతిక మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనం ఎలాగైతే మనం ఈ రెండు ప్రకృతి స్వభావాల కలయికో, అట్లే ఈ భౌతిక విశ్వానికి ఆవల శాశ్వత జగత్తు కలదని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రకృతి ఉన్నతమగుట చేత దానిని పరా ప్రకృతి అని, భౌతిక ప్రకృతి న్యూనమగుట చేత దానిని అపరా ప్రకృతి అని అంటారు. ఎందుకంటే భౌతిక పదార్థం జీవ చైతన్యం లేకుండా కదలదు. ఈ యోగ సిద్ధి పదములో సంబంధించిన యోగ సంసిద్ధికి సంబంధించిన విషయాలను, విపులమైన మరికొన్ని విశేషాలను మరి ఒక సంచికలో విపులముగా తెలుసుకొనడానికి ప్రయత్నము చేద్దాం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.